ఆంధ్ర, తెలంగాణల కంటే తెలుగు పబ్లిక్ అరుణాచలం కాన్నే ఎక్కువ కానొస్తున్నారు. కొన్నేళ్ల సంది జనాలు ఆ తీరుగా పోయి గిరి ప్రదక్షిణలు చేస్తున్నాడా. అయితే ఆడున్న మోక్ష మార్గంలోకెళ్ళి బయటికి వెళ్తే పానం మంచిగుంటదనో, కోరికలు తీరుతాయనో ఏడేడికేలు వచ్చిన భక్తులు ఎంతో నమ్మకంతో అందులోకెళ్ళి వెళ్తుంటారు. కానీ పాపం మనో తెలుగు భక్తుడు ఇట్లనే లోపలికి పోయి మొసమర్లక గాలాడక చచ్చిపోయే వరకలా పెద్ద పరిశానే అయింది. దాంతో కొత్త రూల్స్ పెట్టిరాడా. ఇక లావున్నోళ్ళు అందులో వట్టనోళ్ళు నమ్మకంతో పోయి నడిమింటిరిగితే పెద్ద గండమే ఉన్నదని ఇగో ఇట్లా మోక్ష మార్గం ముంగట ఓ గ్రిల్లు పెట్టిరు. ఇండ్లకెళ్ళి అవతలకి వెళ్తేనే అంత సన్నం ఉంటేనే లోపలికి పోవాలి. పొద్దుగాల 6టికెళ్ళి రాత్రి 8 దాకానే మోక్ష మార్గం తెరిచి ఉంటది అనుకుంటా. తమిళము ఇంగ్లీషు భాషలు అందరికి అర్థమయ్యేటట్టు బోర్డులు పెట్టిరు. ఏవన్నీ నన్ను ఆపవు, మస్తు దూరంకెళ్ళి వచ్చిన భక్తి పేరు మీద బాజాబ్తో లోపలికి పోతా అనంటే అస్సలు నడవదట. ఈ రూల్ అందరు పక్కా పాటివ్వాల్సిందే. ఒట్టిగా లోపల పోయి పారాల మీదకి పర్షాన్ తెచ్చుకోవద్దని చెప్తారు అక్కడ కూడా ఆఫీసర్లు. పాప మా గుడిలో కూడా పెద్దలొల్లే ఉన్నది. ఇట్లా చచ్చిపోతురు ఆయనతో మోక్ష మార్గం మూసేస్తే అదో పంచాది. అట్లనే అందరు రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని తెరిచి పెడితే మళ్ళీ ఎవరు కింద మీద అయినా అదో పెద్ద పంచాది. ఇంత అయితుంటే ఏం చేస్తారు చర్యలు తీసుకోకుండా అని మందంతా మళ్ళా అలానే అంటారు. అందుకే పురాగా మూసేయకుండా అందరిని ఓనియకుండా ఈ గ్రిల్ ఉపాయం చేసి అపాయం తప్పిస్తున్నారు. అయినా శివైన మొక్కేతందుకు అంత దూరం బండ్లు కార్లు కట్టుకోనో బస్సులు రైళ్లనో ఖర్చు పెట్టుకొని మరీ పోయి కాలు నయంగా బొబ్బలు రాంగా గిరి ప్రదక్షిణ చేసిరంటే సరే, కానీ పానం మంచి ఉండేటట్టు చూడు సామి అని దండం పెట్టుకుంటా ఇసొంటి వాటిలిరికి పానాల మీకే తెచ్చుకునేంత భక్తి ఉండాలన్నా చెప్పురి అని అనుకుంటా గుల్గా పట్టిరు. ఇసొంటి చేసి పర్షాన్ పాలయ్యే భక్తుల ముచ్చట చూసిన జనాలు.